హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కాకరకాయలు ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి. ఈ కాకరకాయలు ఇలా సన్నగా తరుగుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు వేసుకొని హీట్ అయ్యాక ఈ కాకరకాయలు ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి. 50% ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మసాలా దంచిన రోట్లో దంచుకున్నానండి, అందుకే ఆ కలర్ ఉంది. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి ముక్కలకు కలిసే వరకు కలపండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి హై ఫ్లేమ్లో పెట్టేసి కలపండి, బాగా కలపండి. ఇందులో నేను టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ కారం వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఈ కాకరకాయ అంతా ఫ్రై అయిందని తెలిసాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే చిన్న కాకరకాయ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.